పరం శాంతి బాపూజీ నమస్తే. లైవ్లోకి మీకు స్వాగతం. పిల్లలందరూ లైవ్లోకి వచ్చి ఉన్నారు. కృష్ణావతారంలో కృష్ణుడు చేసిన చమత్కారాలు సత్యమా? కృష్ణుని లీలల గురించి చాలామందికి తెలుసు, అందరూ విన్నారు కూడా. మరి దీని గురించి చాలామంది కథలే కానీ వాస్తవాలు కాదు అని కొట్టి పారేస్తుంటారు. మరి సాధారణ మానవులు ఎవరూ చేయలేనివి చాలా చమత్కారాలు చేశారు. గోవర్ధనగిరి పర్వతం ఎత్తడం, సుదర్శన చక్రంతో సంహరించడం, ఇవన్నీ సత్యమా, పుక్కిట పురాణాల బాపూజీ? ముందు శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఏంటో మీరు తెలుసుకోండి. కృష్ణుడు ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారము. దీని గురించి శాస్త్రాల్లో ఎవరూ చెప్పలేదు. కృష్ణుడు గురించి అయితే చాలా శాస్త్రాల్లో రాశారు. అవన్నీ తప్పేమీ కాదు. పూతన అనే రాక్షసిని విషపు పాలు ఇవ్వటానికి పంపించారు. ఆమెను సంహారం చేశాడు. బాల్య అవస్థలోనే పెద్ద పెద్ద రాక్షసులను కూడా చంపేశాడు. కంసుడైనటువంటి మేనమామను రాక్షసుడైన కారణం వల్ల అతన్ని కూడా చంపేశారు. ఇవన్నీ చమత్కారాలు కాదు, రియలే, నిజంగానే జరిగినవే, చేసినవే. ఇక్కడ సాకారంగా అవతారము తీసుకోవటం అనే దాని గురించి ముందు అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు ఆల్మైటీ అథారిటీ యొక్క ఆకారి రూపము ఒకటి ఆయనతో పాటు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ ఆకారి రూపము కనిపించదు, గుప్తంగా కృష్ణు ద్వారా పని చేయిస్తూ ఉంటుంది. ఈ ఆకారి రూపము పరమతత్వంతో, పరమ లైట్ తోటి ఆకారి రూపంలో ఉంటారు. సాకారంగా ఉన్న కృష్ణుడు ద్వారా చేయిస్తున్నాడు. చూసే వాళ్ళకి కృష్ణుడే చేస్తున్నాడు అని కనిపిస్తూ ఉంటారు. ఆకారి బాపును ఎవరు చూడలేరు కదా. బేహద్దు ఆకారి బాపు దగ్గర బేహద్దు కళల పవర్ ఉంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అంటే దాన్ని ఆకారి బాపు తన పవర్ యొక్క రేసెస్ తోటి చాలా బరువైనటువంటి పర్వతాన్ని వ్యక్తం నుండి అవ్యక్తం చేశారు. అనగా తేలికగా అవ్యక్త రూపంలోకి మార్చిన కారణం వల్ల చిన్నప్పుడే కృష్ణుడు బాలుడైన ఆ పర్వతాన్ని చిటికిన వేలి మీద వెత్తగలిగాడు. అంటే కృష్ణుడిని చూశారు, కృష్ణుడు చిటిని వేలి మీద మరి ఎత్తేశాడు అని చెప్తూ ఉంటారు. ఇది బేహద్దు కళల పవర్ ఉన్నటువంటి ఆకారి బాపు యొక్క శక్తే చేసింది. ఇది ఎవరికి తెలుసు గనక అందరూ కృష్ణుడే చేశాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆకారి రూపంలో ఎవరికి బేహద్దు బాపు కనిపించరు. కృష్ణుడు ద్వారా జరిగిన చమత్కారాలు 100% సత్యమే. ఇవే కాకుండా మన భారతీయ సనాతన శాస్త్రాల్లో ఉన్నటువంటి కథలు, చరిత్రలు అన్నీ కూడా 100% సత్యమే. కానీ వాటిని ఈనాటి మానవులు అర్థం చేసుకోలేరు. ఎందుకని? తమో ప్రధానంగా అయిన కారణం వల్ల రహస్యాలు ఎవరికి అర్థం కావటం లేదు. అందుకనే ఇవన్నీ ఏమీ జరగలేదు, అసత్యము అని కొట్టిపారేస్తూ ఉంటారు. మన బ్రహ్మాండంలోని కథలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా సత్యాలే, చరిత్రలే. అనగా ఇవి కూడా ఒక సోలార్ సిస్టమ్ యొక్క కథలు. కృష్ణుడు విష్ణు అవతారం అని అనుకుంటూ ఉంటారు, కానీ విష్ణు అవతారం కాదు కదా, ఆల్మైటీ అథారిటీ యొక్క అవతారము. ఇక్కడ మరలా స్వదర్శన చక్రము గురించి కూడా చాలా గొప్ప మహిమ అనేది ఉన్నది. సుదర్శన చక్రము అంటే ఒక దివ్య అస్త్రము, బ్రహ్మ ద్వారా తయారైనది, శివుడి ద్వారా ప్రసాదించబడినది అనుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. అసలైన రహస్యం ఏంటి అంటే ఇది ఒక పరమ లైట్ యొక్క పరమ పవరు కలిగినటువంటి ఆయుధము. దీంతో అసురుల యొక్క సంహారం చేయుటకు దాన్ని ఉపయోగించాడు. శిశుపాలుడి యొక్క తప్పులను కాంచి సంహారం చేశాడు. అనగా ఈ యొక్క స్వదర్శన చక్రం కృష్ణుడు సంకల్పం చేయటంతో ఆ చక్రం తన ఏళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. మరలా దాని పని అవటంతో మాయమైపోతున్నట్లు చూపిస్తూ ఉంటూ ఉంటారు. బాపూజీ, మన శాస్త్రాలలో రావణాసురుడు త్రిలోకాలను పుష్పక విమానంలో విహరించాడని, సీతాపహరణం కూడా ఈ వాయుయానంతో చేశాడని చెబుతారు. కృష్ణావతారంలో తన నుండి 16,000 రూపాలను తీశారని మీరు కూడా చెప్పారు. మరి రావణుడి యొక్క శవపేటిక, మమ్మీని కనిపెట్టారు. రామసేతువు శాటిలైట్ ద్వారా చూశారు. అయినా కూడా మిథ్య అని, జరగలేదు అని అంటున్నారు.
కొంతమంది. ఎందుకు బాపూజీ? ఎందుకని అంటే ఆత్మతమో ప్రధానంగా అయిన కారణం వల్ల అల్పజ్ఞులు అయ్యారు. ఇంకా హల్కా క్వాలిటీ ఆత్మలకు ఈ యొక్క బేహద్దు ఆధ్యాత్మిక రహస్యాలు అర్థం చేసుకునే శక్తి లేదు. ఇప్పుడు చూడండి, సూక్ష్మలోకం ఉన్నా కూడా సూక్ష్మలోకాన్ని ఒప్పుకోవటం లేదు. నారద ముని పూర్తి బ్రహ్మాండం మొత్తాన్ని అనగా 14 లోకాలకు రావటము పోవటము చేస్తూ ఉండేవాడు. ఈయన గురించి ఒక పురాణమే చరిత్రే ఉంది. దాన్ని నారద పురాణం అని అంటూ ఉంటారు. నారదుడు అంటే బ్రహ్మ మానస పుత్రుడు. నారద ముని 1 సెకండ్లో సంకల్పం చేయటంతో వాయుయానం ఏ లోకం నుండైనా ఏ లోకానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అనగా ఒక లోకం నుండి ఇంకో లోకానికి వెళ్తూ ఉన్నాడు అంటే అక్కడ స్థరాలు తత్వాలతో ఆ దేహాన్ని ధరిస్తూ ఉంటూ ఉంటారు. అంత శక్తి ఉంది ఆ యొక్క ఆత్మకి. దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు కదా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్థూలమైనటువంటి జ్ఞానం చెప్పేటువంటి జ్ఞాన సంస్థలు ఎన్నో ఉన్నాయి. సనాతన ధర్మ స్థాపన చేయుటకు శివ పరమాత్మ భూమి మీదకి వచ్చారు అని చెప్తూ ఉంటారు. మరి ఈ బ్రహ్మాండం యొక్క రచన శివుడిది కదా. శివుడు మొత్తం ఈ బ్రహ్మాండం యొక్క రచన మొత్తం చెప్పాలి కదా. మరి వాళ్ళే ఈ బ్రహ్మాండంలో ఈ భూమి మీద జరిగినటువంటి హిస్టరీ జాగ్రఫీస్ను చరిత్రలను రాంగ్ అంటూ ఉన్నారు. 14 భువన భాండాలే లేవంటూ ఉన్నారు. మరి సూక్ష్మ జగత్తు, కారణ జగత్తు, బ్రహ్మపురి, విష్ణుపురి ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండానికి సంబంధించినవే కదా. వాటిని కూడా ఒప్పుకోవటం లేదు. ఇంకా పైగా ఈ స్థూల ప్రపంచంలోనే స్వర్గం వస్తుంది అని మాయలో ఉండిపోయారు. అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు లేదు, ఆత్మకు లేదు. ఇవన్నీ కూడా కోతలు అని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఎంత ఎనర్జీ ఎవరి లోపల ఉంటుందో అందరికీ కూడా తెలియదు. ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను పగలంతా సముద్రంలో దాక్కునేవాడు. రాత్రిపూట దేవతల్ని బాధ పెడుతూ ఉండేవాడు. రాక్షసులు అంటే నిశాచరులు కదా. మరి ఆ యొక్క బాధ నుండి తొలగించాలి, దేవతల్ని రక్షించాలి అని ఒక ముని సముద్రం మొత్తాన్ని మింగేశాడు. ఆయన బహుశా అగస్త్యుడై ఉండాలి, నాకు గుర్తు లేదు. ఇప్పుడు ఆ రాక్షసుడు ని ఎలా బయటికి తీయాలి అంటే సముద్రం మొత్తాన్ని తను మింగేశాడు. ఇది సాధ్యమేనా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎలా సాధ్యమైంది అంటే సముద్రం మొత్తాన్ని తన సంకల్పంతో మరి ఒక వాయుతత్వంలోకి మార్చేసి పూర్తిగా తను స్వీకరించేశాడు. అంటే ఆ మునికి అంత ఆత్మశక్తి ఉంది. ఇది అసంభవం అనుకుంటారు అందరూ. కానీ తపోనిష్ట కలిగినటువంటి ఆత్మ పవర్ ఉన్నటువంటి బ్రహ్మపుత్రులైన ఋషులు మునులకు ఇది అసంభవమేమీ కాదే. తమ ఆత్మశక్తితోటి సముద్రాన్నే పూర్తిగా జలంలో మొత్తాన్ని కూడా వాయు రూపంలోకి రూపాంతరణ చేశాడు. ఒక్క కణంలాగా మార్చేశాడు. ఆ వాయువులాగా ఆయన మింగేశాడు. ఇంతంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క భూమి మీద చరిత్రలను సృష్టించారు. ఏది అసంభవము కాదు. బాపూజీ, మీరు కూడా చెప్పారు హనుమంతుడు సూర్యుడిని మింగేశాడు అని. దీని బేహదార్థం ఏమిటి బాపూజీ? హనుమంతుడు అంటే ఎవరు? 11వ రుద్రావతారం అని అంటూ ఉంటాడు. రుద్రుడు అంటే శంకరుడు యొక్క అవతారం అని చెప్తారు. శంకరుడు శివుని యొక్క అవతారంగా చెప్తూ ఉంటారు. శంకరుణ్ణి శివుణ్ణి అందుకే ఒకటి చేసేశారు. శివుడు శంకరుడు ఒకటే అంటారు. శివుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని తన లోపలికి ఇముడ్చుకోగలిగినటువంటి వాడు. మరి శంకరుడు ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని తన త్రినేత్రం ద్వారా వినాశనం భస్మం కూడా చేయగలిగిన వాడు. ఇంకా సూర్యుల్లోకి ప్రవేశించి శివుడు కూడా కాలగ్నిని వర్షింపజేసి పూర్తి బ్రహ్మాండాన్ని ఖతం చేయగలిగిన వాడు. మరి ఆయన యొక్క అంశావతారాలు కదా వీళ్ళంతా. మరి సూర్యుడిని మింగటం కష్టమా ఏంటి? ఈ సూర్యుడు కూడా ఎవరు? ఒక దేవత. సూర్యనారాయణుడు అంటున్నారు అంటే నారాయణు ద్వారా రచించబడిన వాడు. నారాయణ్ణి ఏ విధంగా పాలనహార్ అని అంటూ ఉంటారో, ఊర్జా శక్తితోటి తన యొక్క ఊర్జా శక్తితోటి సూర్యుడు ప్రాణశక్తిని జీవకోటికి మానవులకి అందిస్తూ ఉన్నాడు. కాబట్టే సూర్యుడిని
ఏమంటారు, సూర్యనారాయణ అని కూడా అంటూ ఉంటారు. ఇక హనుమంతుడి విషయం అంటారా, ఈయన రుద్రావతారం కదా, మరి ఈయనకి అసంభవమా ఏంటి సూర్యుడిని మింగటము? దేవతను మరి మింగలేడా ఏంటి? సూర్యుడు ఒక గ్రహమే కదా. ఇప్పుడు శుక్రగ్రహం, శని గ్రహం, బృహస్పతి, రాహు గ్రహం ఎలా ఉందో అదే విధంగా సూర్యుడు కూడా ఒక గ్రహమే. అసలు హనుమంతుడు యొక్క పవరు ఈ బ్రహ్మాండం మొత్తంలో కూడా వ్యాపింప చేయగలడు. తన స్థూల విరాట స్వరూపాన్ని ధారణ చేసేటువంటి శక్తితోటి మరి 164 కిలోమీటర్ల వరకు, కరపు కిలోమీటర్ల వరకు అనగా ఈ బ్రహ్మాండం యొక్క వైశాల్యం ఎంత ఉందో అంతవరకు తన యొక్క రూపాన్ని విస్తారం చేయగలడు. మరి సూర్యుడిని మింగటం ఒక లెక్క. ఆలోచించండి, సూర్యుడు అంటే ఒక అగ్నితత్వం గల గోళము. తన అంశతోటి అనగా తన హనుమంతుడు తన యొక్క శక్తితోటి దాన్ని పరమ అగ్నిగా మార్చేసి మింగేయగలడు. రుద్రుడి దగ్గర చాలా శక్తి ఉంది కదా, రుద్రాంశ దగ్గర కూడా చాలా శక్తి ఉంటుంది. ఇవి చాలా గొప్ప గొప్ప విషయాలు. అర్థం చేసుకునే శక్తి లేక ఇవన్నీ మిథ్య అని కొట్టిపారేశారు. బేహద్దు పిల్లలు అయితే వీటిని పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఇలాంటి అసంభవాలను సంభవం చేసే దృష్టాంతాలు మన హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా చాలా ఉన్నాయి. ఇంకొక శక్తిశాలి పవిత్రత శ్రీదేవి సమయాన్నే ఆపేసింది అని చెప్పారు. అంటే సూర్యుడుని ఉదయించకుండా చేసింది, కాలమానాన్నే నిలిపివేసింది. సూర్యుడు కూడా 7 గుర్రాలతోటి నడుస్తూ ఉంటాడు అని చెప్తారు కదా, ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, ఆయన తిరగటం ఆపేసింది అని అంటే ఇది అసత్యమైనటువంటి కథలు కాదు. ఆ ఆత్మ లోపల అంత శక్తి ఉంటుంది. వీటి యొక్క బేహద్దు అర్థాలు ఆలోచిస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటాయి. అయితే చూడండి, ఇంకా దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మరి మంచిది బాపూజీ, చాలా చక్కటి విషయాల రహస్యాలను తెలియజేశారు. దీని గురించిన మన వీడియోలు సనాతన ధర్మము శాస్త్రములు అనే వీడియోలు 1, 2, 3 పార్టులుగా ఉన్నాయి. శ్రోతలందరికీ చెబుతున్నాము, ఇలాంటి వీడియోలు తప్పకుండా చూడండి. ఈ రోజుల్లో సూర్యుడు కూడా బ్లాక్ హోల్గా అవుతూ ఉన్నాడు అని అంటున్నారు కదా. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తి కావటంతో శివుడు తన బ్రహ్మాండాన్ని తన లోపలికి ఇముడ్చుకుంటూ ఉంటారు. ఇది సైన్స్ వాళ్లకు తెలియక సూర్యుడు బ్లాక్ హోల్గా అయిపోయాడు అని చెప్పేస్తూ ఉంటారు. మహాశివుడు మహాకాలుడైతే అనంత సూర్యులను తమ లోపలికి ఇముడ్చుకుంటారు. ఇది మహా బ్లాక్ హోల్గా అవుతూ ఉంది. ఇంకో గెలాక్సీ పక్కన ఉన్నటువంటి గెలాక్సీని మింగేయవచ్చు. అంటే తన యొక్క హై లెవెల్ గ్రావిటీ పవర్ తోటి తన వైపుకు ఆకర్షించుకుంటూ ఉంటుంది, ఇలాగా లాగేసుకుంటూ ఉంటుంది. యూనివర్సుల్లో ఇలాంటి అనంత గెలాక్సీలు మరి మహా బ్లాక్ హోల్గా ఉన్నాయి. ఇవి అతి సూక్ష్మమైనటువంటి విషయాలు. సైన్స్ వాళ్ళు ఇప్పుడు ప్రూఫ్ కూడా చేస్తూ ఉన్నారు. దేవీ దేవతలు చేసిన అద్భుతాలన్నీ వారి యొక్క ఆత్మ పవర్ తోటి చేసినవి. ఇవి అర్థం కాక చమత్కారమని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఆ దేవతలే సాధారణమైన మానవులైన కారణం వల్ల శక్తిని కోల్పోయారు. కాబట్టి కాలం మారిపోయింది. ఇప్పుడు అలాంటి చమత్కారాలను దేవతలు చేయలేకపోవచ్చు. అన్నంత మాత్రాన అది అసత్యమని కొట్టిపారేయటానికి వీల్లేదు. సనాతన ధర్మం స్థిరంగానే ఉంటుంది. అది పరమ సత్యం. త్రిలోకాల్లోని ఇంద్రలోకంలో ఉన్నటువంటి అప్సరసలు కూడా భూమి మీదకి రావటం, చాలా సంవత్సరాలు భూమి మీద ఉండటం, మళ్ళా వాపసు కూడా తిరిగి వెళ్ళిపోయిన కథలు కూడా మన దగ్గర ఉన్నాయి. విశ్వామిత్రుడి యొక్క తపోభంగం చేయటానికి మేనక వచ్చింది. ఒక బిడ్డని కని తర్వాత ఆమె స్వర్గలోకానికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు. అలాగే మరలా ఒక అప్సరస కూడా కాండోక్ అనేటువంటి ముని దగ్గరికి వచ్చి 907 సంవత్సరాలు భూమి మీద ఉన్నది. ఆయన తపస్సు భంగం చేసింది, మరలా ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు. మరి ఇంద్రలోకంలో బ్రహ్మ, మరి ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి వాళ్ళు చాలామంది మరి అప్సరసలు ఉన్నారు. మరి వాళ్ళు భూమి మీదకు వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయారు అని చెప్తే వాళ్ళకి ఆనాడు శక్తి ఉందనే కదా. వాళ్ళు మనుష్య రూపాన్ని ధారణ చేసేవాళ్ళు. ఈనాటి సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కూడా
చాలా చాలా అద్భుతంగా వాళ్ళు లేనటువంటి వస్తువుల్ని పెద్ద పెద్ద బంగ్లాలను కట్టించి ఉంచేవాళ్ళు, చూపించేవాళ్ళు. ఇవన్నీ కరెక్టే, తప్పు విషయం అనేది కాదు. అనగా అవ్యక్త ప్రపంచము, అలౌకిక విషయాలు ఉన్నాయి. సూక్ష్మ జగత్తు, ఆత్మలు ఏమనుకుంటే అవి చేయగలరు. కానీ ఇప్పుడు ఆ అలౌకికమైన ఆత్మలకు కూడా శక్తి లేదు, లౌకికంలో ఉన్నటువంటి వాళ్ళకి శక్తి లేదు, స్థూలమైనటువంటి ఆత్మలకు శక్తి లేదు. అందుకనే ఇవన్నీ అసంభవమని కొట్టి పారేస్తూ ఉంటారు. ఎందుకని అంటే స్థూల ప్రపంచంలో కూడా చాలామంది సాయిబాబాలు చమత్కారం చేస్తూ ఉన్నారని మరి చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా భూత ప్రేతాలే ఈనాడు చమత్కారాలు చేస్తూ ఉంటాయి. ఏ సాధు సన్యాసులైనా సరే చమత్కారాలు చేస్తున్నారు అంటే వారి దగ్గర తప్పకుండా సూక్ష్మ జగత్ ఆత్మలు ఉంటారు. ఇప్పుడు కొంతమంది కనికట్టు అని, లేకపోతే గారడి అని, ఇంద్రజాలము అని చాలా చేస్తూ ఉంటారు. వీళ్లకు సూక్ష్మ జగత్తులోని ఆత్మలు మరి హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరు పైకి తీసుకొని రావటం కోసం కూడా ఇలాంటి చమత్కారాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ నమ్మటం కూడా మానవులకి ఈనాడు కష్టమే. ఎందుకని? వాళ్ళకు ఆత్మశక్తి లేదు, జ్ఞానము లేదు, ఇంకేమి అర్థం చేసుకుంటారు? చాలా చాలా చక్కగా చెప్పారు బాపూజీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పిన ఇంకా చాలా గొప్ప జ్ఞాన విషయాలు ప్లేలిస్ట్ వీడియోలు చాలా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వీడియోలు కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాపూజీ మీ కామెంట్స్ను చూస్తారు, లైక్ చేస్తారు, ఇంకా లవ్ సింబల్ కూడా పెడతారు. బేహద్కి పరం శాంతి. నమస్తే.